హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో 2025 సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మరొక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అదేం లేదు, మనకేంటంటే కరెక్షన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రిజిస్టర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్షన్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకున్న తర్వాత సో లాస్ట్ డేట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో సో డేట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 days అనేది మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యేది అనమాట. బట్ ఇయర్ ఏంటంటే మనకి మళ్ళీ రెండోసారి అనేది కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే సో 9వ తేదీ నుంచి మనకి 12వ తేదీ వరకు కూడా మనకి టైం అనేది ఉంటుంది. అంటే ఈ నెల 2025 మే 12 వరకు కూడా మనకి టైం అయితే ఉండటం జరిగింది. సో 12వ తేదీలోపు పిల్లలు ఎవరైనా సరే పేరెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి తప్పుగా మీరు అక్కడ అప్డేట్ చేసినట్లయితే వాటిని మీరు మార్చుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకసారి విండో అనేది ఓపెన్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన సో ఏదైతే లింక్ ఉంటుందో అది మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇంతకుముందు మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఎక్కడి నుంచి చేసుకున్నాం అక్కడి నుంచే చేసుకుంటాం అనమాట. కాకపోతే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి క్లోజ్ అయిపోయాయి, ఇంకా మనకి చేసుకోవడానికి అనేది ఉండదు. సో ఇప్పుడు కరెక్షన్ విండోకి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కరెక్షన్ విండో ఫర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 9th May 2025 to 12th May 2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైన్ ఇన్ అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు సైన్ ఇన్ చేసుకునేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అనేది వస్తుంది, అలాగే పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్యాప్చా కోడ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి సో యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. అట్ దట్ సేమ్ టైం సో పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే నేను పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసాను. సో ఫైనల్ ఇక్కడ ఏంటంటే మనం క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయవలసినది ఉంటుంది. క్యాప్చా కోడ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాపిటల్ స్మాల్ లెటర్స్ అనేవి ఉంటాయి, అలాగే నెంబర్స్ కూడా వస్తాయండి. సో జాగ్రత్తగా ఎలా ఉంటే అలాగే మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే CP37 అండ్ V అనేది ఇవ్వటం అయితే జరిగింది, నేను ఎంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సైన్ ఇన్ అనేది చేస్తున్నాను. ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ జీవన్ సాయి అనే వ్యక్తితో అయితే నేను ఎంటర్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రొఫైల్ నోటీస్ ఇష్యూడ్ అని చెప్పింది. అలాగే మనకి ఇక్కడ సో థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే కరెక్షన్ విండో అని చెప్పేసి కనిపిస్తుంది. సో కంగారు పడొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకు ఓపెన్ చేయగానే చూపిస్తుంది అనమాట. ఒకసారి రీఫ్రెష్ చేసుకున్నట్లయితే లేదా ఏదైనా ఒక ఆప్షన్ మనం ఓపెన్ చేసినట్లయితే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండి. సో కరెక్షన్ విండోలో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి థర్డ్ రోల్లో ఇక్కడ కేటగిరీ, అలాగే జెండర్, అలాగే డొమిసైల్ అని చెప్పేసి ఉంది, అంటే మన ఏరియా అనమాట, ఏ స్టేట్ నుంచి అని చెప్పేసి. సో ఈ 3 మాత్రం మనకి మార్చుకునే ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ 3 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఓకేనా? సో కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు, వదిలేసేయండి. కరెక్ట్గా లేకపోయినట్లయితే ఇక్కడ కరెక్షన్ విండో అని చెప్పేసి ఉంటుంది. సో కరెక్షన్ విండోని మనం ఇలా క్లిక్ చేసినట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో పర్సనల్ డీటెయిల్స్ ఫర్ AISSAC అని చెప్పేసి కనిపించింది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ చూడండి OBC, SC, ST, డిఫెన్స్ పర్సనల్ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఉంది కదా. ఇందులో ఏవైనా మీరు తప్పు పెట్టినట్లయితే మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బాయ్ గర్ల్ అని చెప్పేసి ఉంది, వీటిలో ఏమైనా తప్పు పెట్టినట్లయితే మీరు మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట, జెండర్ అనేది. అలాగే మనకి డొమిసైల్ దగ్గర మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళమో చూసుకొని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడం అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో పైన ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయో ఇక్కడ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అవే ఉంటాయి. ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఈ పర్సనల్ డీటెయిల్స్ ఈ 3టిని మాత్రం మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకేమీ చేంజ్ చేసుకోలేమన్నమాట. ఓకేనా? సో ఏమైనా చేంజెస్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, చేంజెస్ అనేవి క్లిక్ చేసేసి సో మీరు ఏదైతే కేటగిరీకి సంబంధించిందో అది మీరు సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది కదా. సో డిక్లరేషన్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ అనేది కొట్టేసినట్లయితే సో మారిపోతుంది మనకి. ఓకేనా? సో వీటి వల్ల ప్రాబ్లం ఏమైనా వస్తుందంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. సో ఇక్కడ మనకి SC అని పెట్టుకున్నట్లయితే మనకి సీట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అలా మార్చుకోవద్దు. సో ఇక్కడ డొమిసైల్ కూడా మార్చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఇంతకుముందు తప్పు పెట్టినట్లయితే మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ OBC తీసి మీరు వేరే ఇంకటి ఏమైనా పెట్టుకున్నారు అనుకోండి, సో అప్పుడు వాటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇవ్వాలి. అండ్ ఇక్కడ మరి డొమిసైల్ సర్టిఫికేట్కి సంబంధించిన మార్చుకున్నా సరే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి
సో ఆ తర్వాత చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా తప్పుగా మీరు ఫిల్ చేశారు అనుకుంటేనే ఈ 3 మార్చుకోండి. ఇంకా చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు మనకు అడిగే డౌట్స్ ఏంటంటే, సార్ మా పిల్లడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పు మేము పెట్టాం, నేమ్ అనేది తప్పు పెట్టేసాం, సో మా ఫాదర్ నేమ్ తప్పు పెట్టాం, మదర్ నేమ్ తప్పు పెట్టాం, ఇవి మార్చుకోవడానికి అవ్వదా అని చెప్తున్నారు. ఇంకేమీ మార్చుకోవడానికి అవ్వదండి. ఈ 3 ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవి మాత్రం మనం మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో వాటిని మాత్రం మనం మార్చుకోవాలి. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ దగ్గర మనం ఏమీ చేంజ్ చేయలేదు కాబట్టి ఏమీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే సబ్మిట్ అనేది కొట్టేసుకున్నట్లయితే అయిపోతుంది అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఈ పర్సన్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో సో అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు సరిపోయాయి కాబట్టి నేను ఇంకేమీ కూడా చేంజ్ చేయట్లేదు. సో ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే సో ఉన్నది 2 days కాబట్టి అందరూ కూడా మీరు లాగిన్ చేసి చేంజ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలామంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే ఫీజుకి సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి సంబంధించి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని స్కూల్స్కి సంబంధించిన ఫీజు అనేది మార్చడం అయితే జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్కి సంబంధించి 1,85,000 నుంచి 1,95,000 మధ్యలో అయితే ఉంటుంది. ఆ 5,000 to 10,000 వేరియేషన్ అనేది ఉంటుంది కానీ ఎక్కువనే చేంజ్ అనేది ఉండదు. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్ సైనిక్ స్కూల్ అలాగే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్ళిపోయే ముందు ఒకసారి వీడియోని లైక్ చేయండి అమ్మా, మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి మన ఛానల్ అనేది ఫార్వర్డ్